హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. సవాతిక, సవాతిక అంటే నమస్తే అనమాట. వాళ్ళంటారు అలాగా అక్కడ. ఇదిగో ఫస్ట్ టైగర్‌తో ఫోటో తీసుకున్నాం లైవ్ అనమాట. బ్రేక్‌ఫాస్ట్ అయిన వెంటనే అక్కడ టుక్ టుక్ అంటారు. ఒక చిన్న వెహికల్ దాంట్లో తీసుకెళ్లారు. ఫోటోస్ తీసుకున్నాం అక్కడ. లైవ్ టైగర్‌తో. తర్వాత టైగర్ షో. మనకు సర్కస్ చూస్తుంటారు. సర్కస్ చిన్నప్పుడు చూసే ఉంటారు. మీకు గుర్తుంటుంది కదా! అలాగా టైగర్స్‌తోని రకరకాల విన్యాసాలు చేయిస్తాడు అతను. ఒక హాఫ్ అన్ అవర్ షో. బావుంటుంది. చేయించాడు. అవి కూడా అతను చెప్పినట్టే రింగ్ మాస్టర్ అంటారు కదా! అతను చెప్పినట్టే వింటున్నాయి. బావుంది షో. చాలా పెద్ద పెద్ద టైగర్స్ అనమాట. 6 టైగర్స్‌తో రకరకాలుగా చేయించాడు. చూడండి, అతను ఏం చెప్తే అదే చేస్తున్నాయి. వాటికి ఇలా పెట్టారనమాట. ఒక చిన్న నిలబడడానికి స్టూల్స్ లాంటివి. చూడండి ఎలా కంట్రోల్ చేస్తున్నాడు. అంత వాటితో ఫీట్ అవ్వగానే ఆ పక్కన అతను మీట్ బాక్స్ లాంటి ఒక బాక్స్లో మీట్ ఉంది. ఒక పీస్ తీసి వాటి నోట్లో వేస్తున్నాడు. స్టార్టింగ్ ఒక పీసు అంతా దాని తాలూకా అవన్నీ అయిపోయిన తర్వాత ఫీడ్స్ అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ లాస్ట్ ఒక పీస్ అని తాయిలం అంటారు చూడండి. అలా చిన్నపిల్లలకి ఇచ్చినట్టు ఇస్తున్నారు అనమాట. అవి చేస్తున్నాయి. చాలా బాగా వింటున్నాయి అనమాట. రింగ్ మాస్టర్ మీరు చూసే ఉంటారు కదా, తెలిసిన విషయమే. బాగా చేశాడు. కానీ చాలా పెద్ద టైగర్స్ అనమాట. అక్కడ చాలా ఎక్కువ ఉంటాయి. మేము టిఫిన్ తింటుంటే ఆ చుట్టుపక్కలని టైగర్సే ఉన్నాయి. గ్లాస్లా ఉంది మేము టిఫిన్ తింటున్న దగ్గర, అదంతా టైగర్సే. దాన్ని టైగర్ టాపియా అంటారు. మేము వెళ్ళిన ఆ లొకేషన్ అనమాట పేరు. చూడండి ఎలా వెళ్తుందో. అతను చెప్పినట్టే, ఎలా చెప్తే అలా చేస్తుందన్నమాట. ఎలా చేస్తుందో చూడండి. ఇంకా రకరకాల టైగర్స్ ఉంటాయి. బయట టైగర్స్ ఏంటి రకరకాలు ఉంటాయి అక్కడ అనమాట. ఇంకా ఇంకొక దగ్గరికి వెళ్ళాలి అవి చూడాలంటే. చూడండి ఎలా వింటుందో చెప్పినట్టు. ఒక హాఫ్ అన్ అవర్ పర్వాలేదు, ఎంజాయ్ చేయొచ్చు. పిల్లలు అయితే ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు. కాబట్టి చాలా దగ్గర నుంచి చూసాం. దగ్గరికి వెళ్ళి ఫొటోస్ కూడా తీసుకున్నాం. బాగా కంట్రోల్ చేస్తారనమాట ఇదంతా. చూడండి అలా చేస్తుంది. రౌండ్ 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 అనమాట, అలా తిరిగింది. అయిపోయిన తర్వాత చూడండి పీస్ పెడతాడు. నెక్స్ట్ ఇంకొకటి. నెక్స్ట్ జంప్ చేస్తుంది. చూడండి ఎలా జంప్ చేస్తుంది. అంతే. ఇలా 6 ఇంకా చాలా పెద్ద వీడియో అయిపోతుంది. చాలా చాలా చేయించారు. నెక్స్ట్ క్రొకడైల్ షోకి వెళ్ళాము. అదొక 15 మినిట్స్. క్రొకడైల్స్తో ఇగో ఈయన ఇలా చేస్తుంటాడు. మనం క్రొకడైల్ దగ్గరికి వెళ్ళడానికే భయపడతాం కదా. దాని తలలో, దాని నోట్లో తను తల పెట్టాడు. ఏవో చేశాడు చాలా. తను నోట్లో చెయ్యి పెట్టి ఇంకా రకరకాలుగా చేశాడనమాట. మనకు భయం, మామూలుగా చూస్తే భయం కదా, అసలు చేస్తుంటే చూసాం. అదొక రకమైన ఎక్స్పీరియన్స్. అంతే. పాపం చాలా కష్టపడ్డాడు. ఫోటో తీసుకోవడానికి పిలిచాడు. ఫోటో కంటే 100 బాట్స్ అడుగుతాడు. 100 బాట్స్, 200 బాట్స్ అంటే మన 100 బాట్స్ అనుకోండి, మన ఇండియన్ కరెన్సీలో 300 రూపీస్ అనమాట. అంతే. ఇంటూ 3 చేసుకోవడమే ఇంచుమించుగా. కొంచెం తక్కువ ఉంది కానీ ఇంటూ 3 చేసుకొని మనం అలా క్యాలిక్యులేట్ చేసుకొని డబ్బులు మనం కౌంట్ చేసుకోవడం అక్కడికి వెళ్ళాక. ఆ చుట్టుపక్కల ఉన్నాయి ఒక 6 ఎన్నో క్రొకడైల్స్ ఉన్నాయి. 6 ఉన్నాయి. వాటితో ఏదో ఒకటి అలా వాటిని చేశాడనమాట. వాటితోనే అబ్బాయి అనమాట. బాగా చేశాడు. చూడండి అక్కడ నుంచి ఎలా వస్తాడో అదనమాట. దగ్గర నుంచి చూసాము. బాగా అనిపించింది. క్రొకడైల్ మీట్ తింటారు. క్రొకడైల్ స్కిన్తో పర్సులు అవి కూడా తయారు చేస్తారు. బాగుంటాయి. ఆ తర్వాత నెక్స్ట్ ఏంటంటే అక్కడ ఒక స్నేక్ 100 బాట్స్ ఇస్తే మనకి ఆ స్నేక్ మెడలో వేస్తారనమాట. భయపడ్డాను. అయినా ఎంత దూరం వచ్చాను కదా, ఏదో ఒకటి చెయ్యాలి, అడ్వాన్స్ ఒకటి చెయ్యాలని పట్టుకున్నాను. భయంగానే ఉంది.
కొంచెం పైకి నవ్వుతున్నాను, భయపడుతున్నాను. అదేమో మీద మీదకి ఎక్కిపోతుంది నాకు టెన్షన్. మొత్తానికి వాళ్ళు కంట్రోల్ చేశారు. అదొక రకమైన ఎక్స్‌పీరియన్స్. మీకు భయమేస్తుంది కదా! ఎలా ఏం వేస్తుందని. నాకు కూడా చాలా భయమేసింది. చిన్న చిన్న పిల్లలు కూడా బాగా వేసేసుకుంటున్నారు భయపడకుండాను. హ్మ్. కొంచెం స్కిన్ అది పట్టుకుంటే చికాకుగా అనిపించింది. కానీ మరి ఏదో చేయాలని పట్టుకున్నాననమాట. ఇదిగో నవ్వమంటే నవ్వుతున్నాను గానీ లోపల చాలా భయపడుతున్నానని చెప్తున్నాను వాళ్ళకి. శృతి హాసన్‌లా భయపడుతున్నాను. రేస్ గుర్రంలో శృతి హాసన్ ఫీలింగ్ అనమాట నాకు. అయిపోయింది. బయటకు టైగర్‌తో తీసుకున్న ఫోటో ఇవన్నీ ఫోటోలు పెట్టాను. అక్కడ పక్కనే ఒక కేజ్‌లో పెట్టారు చూడండి. అక్కడ కూడా ఉన్నాయి. ఆ పాము అన్నీ ఉంచుతారు. బయట తీసి ఫోటోలు తీసుకుంటారు. గేట్ దగ్గర టైగర్ టోపీ అని ఇలా ఉంటుందన్నమాట ఎంట్రన్స్ అది. అక్కడ అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మమ్మల్ని పటయా తీసుకెళ్ళిపోయాడు బండిలో. పటయా తీసుకెళ్ళిపోయి అక్కడ మన ఇండియన్ రెస్టారెంట్‌లో ఫుడ్ పెట్టాడు. మాల్గుడి ఫిల్మీ ఇండియా రెస్టారెంట్ అన్నమాట. బావుంది ఫుడ్డు. రెస్టారెంట్ కూడా చాలా బావుంది. తర్వాత నెక్స్ట్ హోటల్‌కి వెళ్ళిపోయాం.